హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ హైకోర్టు జాబ్స్కి సంబంధించి 2025 జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో 3 కేటగిరీలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి జాబ్స్ అయితే ఉండడం జరిగింది. నిరుద్యోగులకి ఇది నిజంగా శుభవార్త అని చెప్పవచ్చు. దాదాపుగా మనకు 1600 పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఇందులో ఉండడం జరిగింది. డిగ్రీ కానీ ఇంటరు 10th ఇలా అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మరి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఒక్కరు మీ దగ్గర నుంచి నేను ఆశించేది ఒకటే, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి, మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మరి ఇలా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే కనుక ఇలాంటి మంచి వీడియోలు మీకోసం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అని చెప్పేసి గమనించండి. రైట్, తెలంగాణ హైకోర్టుకు సంబంధించి మనకు రిక్రూట్మెంట్ క్యాలెండర్ అనేది 2025కి సంబంధించినటువంటి మరి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించి దీని యొక్క PDF అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో నేనైతే షేర్ చేస్తాను, అక్కడ మీరు జాయిన్ అవ్వండి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు, అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 33 జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలాంటి సిలబస్ ఉండబోతుంది అనేటటువంటి అంశాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఫుల్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి. వితిన్ 1 వీక్లో మీకైతే ఫుల్ డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, మనకు మొత్తం టోటల్ వేకెన్సీస్ ఇక్కడ సంబంధించి పార్ట్ ఏ, మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, సో ఈ విధంగా అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ ఏమున్నాయో చూద్దాం. సో మనకు టెక్నికల్ పోస్ట్కు సంబంధించి 184 మనకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. రైట్, ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే మనకు నాన్ టెక్నికల్ పోస్టులు అనేవి 1277 అనేవి ఉన్నాయండి. సో ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయంటే సార్, జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి 1277 పోస్టులు అయితే ఇందులో ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్ అయితే మనకు ఈరోజే విడుదల కావడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు జనవరి 8 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ మనకు 31 జనవరి అనేది సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్గా ఇక్కడ మీరు గమనించాలి. అయితే ఎవరైతే కొంతమంది మరి కాంట్రాక్ట్ పద్ధతిలో మరి జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ మళ్ళీ సపరేట్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాళ్ళు 10వ తారీఖు నుంచి, అంటే ఫిబ్రవరి 10 నుంచి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకు 25th ఫిబ్రవరి వరకు ఇక్కడ డేట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఏప్రిల్ 2025లో దీనికి సంబంధించినటువంటి మరి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. అదేవిధంగా టెక్నికల్ పోస్టులకు సంబంధించి ఇక్కడ చూడండి, మనకు 184, అదేవిధంగా టెక్నికల్ పోస్టులకు సంబంధించి 184 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో దీంట్లో ఎలాంటి పోస్టులు ఉన్నాయి సార్ అంటే కనుక స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3, టైపిస్టు, కాపీయిస్టు అనేటటువంటి కేటగిరీలకు సంబంధించి 184 పోస్టులు అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి కూడా మనకు ఇక్కడ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూడండి, మనకు స్టార్టింగ్ డేట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే మనకు 8వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. అదే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి సపరేట్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి జూన్ 2025లో మరి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే దీనికి సంబంధించి జూన్ 2025లో ఎగ్జామ్ అయితే ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్ట్ బిలో ఉన్నటువంటి వేకెన్సీస్కి 10th ఆర్ ఇంటరు
పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు గమనించాలి ఇందులో ఎలాంటి మనకు పోస్టులు ఉన్నాయంటే ఒకసారి గమనించండి. కోర్టు మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అదేవిధంగా అసిస్టెంటు, ఎగ్జామినర్, టైపిస్టు, కాపీయిస్టు, సిస్టమ్ అసిస్టెంటు అండ్ ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు సంబంధించి 212 పోస్టులు ఉన్నాయండి. సో ఇది చాలా మంచి అవకాశం కాబట్టి సో దీనికి అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి. సో ఏ విధంగా అప్లై చేయాలి, సో సిలబస్ ఏముంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేటటువంటి అంశాలు నేను నెక్స్ట్ వీడియోలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కువ మంది లైక్ చేసి మరి ఎవరైతే కామెంట్ ఎక్కువ మంది చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ కోసం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఫుల్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇక దీనికి సంబంధించి సేమ్ అండి, మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 8వ తారీఖు ప్రారంభమవుతుంది. 31 జనవరి 31 అనేది లాస్ట్ డేటు. సో ఇందులో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించి మళ్ళీ సపరేట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే కనుక ఏప్రిల్ 2025లో ఉంటుంది అనేటట్టుగా. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏప్రిల్ 2025లో ఉంటుంది అన్నట్లుగా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరైతే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఫుల్ వీడియో కావాలనుకున్న వాళ్ళు ఫుల్ వీడియో అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు 1 వీక్ లోపల ఈ యొక్క పోస్టులకు సంబంధించి మరి ఎలాంటి అర్హతలు ఉండాలి, అదేవిధంగా చూసినట్లయితే ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది, సో ఈ యొక్క ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎలాంటి బుక్స్ చదవాలి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. 1600 పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలా మంచి అవకాశం. కాబట్టి ఇందులో మీరు కష్టపడి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కష్టపడి చదివినట్లయితే ఖచ్చితంగా మీరు జాబ్ సాధించేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి సో ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.